ఏపీ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? త్వరలో విస్తరించే యోచనలో చంద్రబాబు ఉన్నారా? ఉగాది తర్వాత కీలక మార్పులు ఉంటాయా? ఎంతమంది మంత్రులపై వేటు పడనుంది? కొత్త వారికి ఎవరెవరికి అవకాశం ఇస్తారు? నాగబాబుకు ఈసారి అవకాశం ఉంటుందా? క్యాబినెట్ రేసులో ఎవరెవరు ఉన్నారనేదే తెలుసుకుందాం. ఏపీలో చంద్రబాబు మంత్రివర్గం విస్తరణకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అన్నీ కుదిరితే తొందరలోనే మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు అని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. ఉగాది తర్వాత ఏ క్షణంలోనైనా కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందా అంటే తెలుగుదేశం వర్గాల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. కేవలం విస్తరణకే పరిమితం కాకుండా కేబినెట్లో మార్పులు చేర్పులతో పూర్తిస్థాయి ప్రక్షాళన జరిగే అవకాశాల్ని కొట్టిపారేలేమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి ఎవరు అవుట్ అవుతారు, కొత్తగా ఎవరు చేరబోతున్నారనే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కేబినెట్లో మార్పుల అంశంపై దాదాపు కసరత్తు పూర్తి కావచ్చుందని, ఉగాది తర్వాత ఏ క్షణమైనా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొంతమంది పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అనేక సందర్భాల్లో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. పాలనాపరమైన అంశాలు, సామాజిక అంశాల్ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి త్వరలో 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో శాఖల వారీగా మంత్రుల పనితీరును ఇప్పటికే చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. కొంతమంది మంత్రులు ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని రిపోర్ట్స్లో కూడా వస్తోంది. చంద్రబాబు రెగ్యులర్గా చేస్తున్న సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా కొంతమంది నెగిటివ్గా రిపోర్ట్ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుమారు 10 మంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉందనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. కొత్తగా అవకాశం ఇచ్చిన చాలా మందికి ఉద్వాసన పలకాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక మహిళా మంత్రి మినహా మిగతా మహిళా మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. ఒక కీలక శాఖను నిర్వహిస్తున్న మహిళా మంత్రి శాఖను కూడా మార్చే అవకాశం ఉంది. ఆ మంత్రి పనితీరుపై ఇటీవల వివాదాలు రావడం, ఆమె కుటుంబ సభ్యుల వద్ద పనిచేస్తున్న పిఏలపైన కూడా ఆరోపణలు రావడంతో పూర్తిగా మంత్రిగా తొలగించడం కన్నా ఆమెకున్న శాఖను మారిస్తే బెస్ట్ అనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమలో ఉన్న మహిళా మంత్రికి ఉద్వాసన పలికేందుకు కూడా రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆ పదవి నుంచి తొలగించి కేబినెట్లోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీకి కొత్త అధ్యక్షుని నియమించే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక అందరికీ ఆసక్తిగా ఉన్న జనసేనకు సంబంధించిన అంశంపై కూడా అనేక రకాల ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన విధంగా జనసేనకు సంబంధించిన నాగబాబుకు ఈసారి కేబినెట్లో అవకాశం ఉంటుందనే అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలా వద్దా అనే విషయం పవన్ కళ్యాణే నిర్ణయిస్తారని వారంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు కూడా పరిగణలోకి తీసుకుని వారికి కేబినెట్లోకి అవకాశం కల్పించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కేబినెట్లో అవకాశం ఉంటుందని నేతలంటున్నారు. మొత్తం మీద మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె నాగబాబు ఎమ్మెల్సీగా నామినేట్ అయి ఏడాది కావస్తోంది. 2025 మార్చి 30 నుంచి ఆయన శాసనమండలి సభ్యుడయ్యారు. నాగబాబు ఇలా ఎమ్మెల్సీ కావడమేంటి, అలా మంత్రి కూడా అవుతారని ఇప్పటికే కొన్ని నెలలుగా వినిపించాయి. దానికి కూటమి పెద్దలు కూడా పూర్తి సుముఖంగా ఉన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందని ప్రచారం కూడా సాగింది. మరి ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో మెగా బ్రదర్కి ఛాన్స్ వస్తుందా? త్వరలోనే జనసేన కోటాలో ఆయన మంత్రి కావడం ఖాయమని, ఇది ఆయనకు గోల్డెన్ ఛాన్స్ అని వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.